హలో, నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్. బ్యాక్ విత్ వన్ మోర్ కరెంట్ వీడియో కంటే ఫ్యూచర్లో ఏమవుతుంది. చాలామంది మనం చూసాము 2024 ఇయర్ వాజ్ నాట్ సో బెటర్ ఫర్ రియల్ ఎస్టేట్ డ్యూ టు సో మెనీ రీజన్స్. మేబీ పొలిటికల్ కండిషన్స్, రెసెషన్, యుఎస్ ఎకానమీ, ట్రంప్ ఎలక్షన్స్, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ నాట్ బీయింగ్ గుడ్ ఇన్ రియల్ ఎస్టేట్. నాట్ బీయింగ్ గుడ్ అంటే పడిపోయింది, లేదా జీరో అయిపోయింది, -0 అయింది అని కాదు. అట్లానే బాగా అప్రిషియేట్ అయింది అనేది కూడా కాదు. సో ఇప్పుడు నేను ఇవాళ మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే, నెక్స్ట్ ఇయర్ అంటే 2025 ఎలా ఉండబోతుంది, ఏమవుతుంది, పెరుగుతుందా తగ్గుతుందా, ఇన్వెస్ట్ చేయాలా చేయొద్దా, ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడ చేయాలి, ఎక్కడ చేయకూడదు, ఇది చాలా క్వశ్చన్లు మన మైండ్లో కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నాం. సో నాకు తెలిసి నేను ఎప్పుడు చాలాసార్లు చెప్తాను, రోటీ కపడా और మకాన్లో భాగం రియల్ ఎస్టేట్. తిండి బట్ట గూడు. రియల్ ఎస్టేట్లో పెట్టుకున్న తర్వాత లాస్ అయిన దాఖలాలు చాలా తక్కువ. అన్లైక్ షేర్ మార్కెట్ కానీ, ఈ మధ్యలో గోల్డ్ మార్కెట్ కూడా తగ్గుతుంది. బట్ ఇంక్రీజ్ అనేది రియల్ ఎస్టేట్లో అనేది తరచుగా చూస్తాం. గత 6 నెలలు 10 నెలలు పెద్దగా పెరగకపోయినా అంతకుముందు 10 ఇయర్స్ 2014 to 2024 23 వరకు కూడా బాగా పెరిగిన దాఖలాలు ఉన్నాయి. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ హ్యాపీ. అందుకని సిటీలో ఎలక్షన్స్కి ప్రెజెంట్గా లాస్ట్ కేసీఆర్ గవర్నమెంట్ పడింది. బయట సిటీ బయట అన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి. సో ఇప్పుడు ఏంటంటే, ఒక రీజన్స్ ఫర్ నాట్ డెవలపింగ్ ఇన్ 23 చూసి 24 చూసి మనం 25కి వెళ్దాం. ఏమున్నాయి? ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎంపీ ఎలక్షన్ కోడ్, లోక్సభ వేరు, అసెంబ్లీ ఎలక్షన్ వేరు. సో ఎలక్షన్ ముందు, ఎలక్షన్ తర్వాత ఆనవాయితీ ప్రకారం కొద్ది స్లో డౌన్ అనేది అవసరం. ఎందుకంటే లిక్విడిటీ ఉంటుంది, క్యాష్ మూమెంట్ ఉండదు. లాట్ ఆఫ్ పీపుల్స్ కొత్త గవర్నమెంట్ వచ్చి ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది, ఏ ఏరియాలో ఫోకస్ చేయాలి, ఏ ఏరియాలో ఫోకస్ చేయకూడదు అనేది క్లారిటీ అనేది కొద్ది మిడ్లో ఉంటుంది. అటు కాదు ఇటు కాదు. సో గవర్నమెంట్ ఒకసారి పాత లీడర్షిప్ వస్తేనే కంటిన్యూ అయ్యేది. బికాజ్ దే విల్ నాట్ చేంజ్ దర్ ఫోకస్ ఏరియాస్. లైక్ ఫార్మాసిటీ మారింది, కొన్ని విషయాల్లో కొన్ని ప్రాజెక్ట్ రావాల్సినవి రాలేదు. మెట్రో అలైన్మెంట్ అయింది, ఎక్స్టెన్షన్ అయింది, అట్లనే ఇండస్ట్రీ కారిడార్, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఈస్ట్ నార్త్ ఆల్వేస్ వాజ్ ఇన్ ఎ స్లో ట్రెండ్. ఒకప్పుడు బాగా ఉండేది. విజయవాడలో ఫస్ట్ హైప్ స్టార్ట్ అయింది. రియల్ 20 years బ్యాక్ వెళ్తే విజయవాడ హైవే ఇస్ వెరీ గుడ్. అండ్ ఇబ్రహీంపట్నం అంటే ఆన్ ద వే టు విజయవాడ. అక్కడ రామోజీ ఫిలిం సిటీ తప్ప మిగతా డెవలప్మెంట్ పెద్దగా కనిపించలేదు. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, దే ఆర్ ట్రయింగ్ టు ఆల్వేస్ కొత్త గవర్నమెంట్ రాగానే పాత గవర్నమెంట్కి విరుద్ధంగా చేస్తారు. కొన్ని డెవలప్ అవుతాయి, కొన్ని మీరు చూసుకుంటే రాజశేఖర్ రెడ్డి గారి టైంలోనూ, చంద్రబాబు నాయుడు టైంలో కంటిన్యూ చేశారు పాలసీలు. పెద్దగా మేజర్గా మరి ఇక్కడ హియర్ అండ్ దేర్ మైనర్. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే, చాలా వరకు గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ టు బ్రింగ్ ఇన్ లాట్ ఆఫ్ థింగ్స్, బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ టు ద రేట్ అట్ విచ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. అక్కడ కొద్దిగా దర్ ఇస్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. సో అక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే, గవర్నమెంట్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ తగ్గింది అనేది కరెక్ట్. పెరగాలంటే ఏం చేయాలి? పెరగాలంటే స్టేట్ గవర్నమెంట్ లీడర్షిప్ నుండి క్లియర్ కట్ పర్ఫెక్ట్ డైరెక్షన్ రావాలి. పలానా ఏరియాలో పెరుగుతున్నాం, పలానా ఏరియాలో డెవలప్ చేస్తాం, phase 1లో ఇది చేస్తాం, phase 2లో అది చేస్తాం, phase 3లో అది చేస్తాం. ఈ కన్ఫ్యూజన్ అనేది తీసేయాలి. స్టిల్ పీపుల్, ఇన్వెస్టర్స్ మైండ్ కన్ఫ్యూజన్ ఉంది. బయట వాళ్ళు ఎవరు రావడానికి ఆలోచిస్తున్నారు, లోన్ వాళ్ళు పెట్టడానికి ఆలోచిస్తున్నారు. ఈ గవర్నమెంట్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ గవర్నమెంట్ వచ్చి ఏం చేస్తుంది. అండ్ ప్రజెంట్ ఎకనామిక్ కండిషన్స్ యాజ్ పర్ రికార్డ్స్ జాబులు పోతున్నాయంటే బయింగ్ కెపాసిటీ పోతుంది. బయింగ్ కెపాసిటీ పోతుంటే రియల్ ఎస్టేట్ ఉంటుంది. ఏ స్టేట్కైనా రియల్ ఎస్టేట్ ఏ స్టేట్లో అయితే, సిటీలో అయితే బాగుంటుందో ఆ స్టేట్లో గ్రోత్ బాగుంటుంది. జీడిపి కానీ, ఇన్ఫ్లేషన్ రేటు కానీ, ఇవన్నీ కూడా మారుతుంటాయి. సో మనకు తెలుసు, యుఎస్లో రెసిషన్ వస్తే ఎంటైర్ వరల్డ్కి వచ్చినట్టే రెసిషన్. మన దానికి ఏమైనా అంటే, అటు యుఎస్ ఎలక్షన్ ట్రంప్ విన్ అయినప్పుడే గోల్డ్ మార్కెట్, షేర్ మార్కెట్ క్రాష్ అయింది. అట్లానే ఎకానమీ అనేది లాస్ట్ ఇయర్ 23లో దే రిలీజ్ రిమూవ్డ్ మోర్ దెన్ 1 lakh ప్లస్ పీపుల్ ఎంప్లాయ్మెంట్. ఈ సంవత్సరం కూడా ఇంచుమించు 1,50,000 దాకా వచ్చింది. నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ అవుతుందండి. అండ్ ట్రంప్ ఈజ్ వెరీ క్లియర్, వెరీ సీరియస్ ఆన్ ఫోకసింగ్ ఆన్ HB1As అండ్ అదర్ వీసాస్, ట్రయింగ్ టు ప్రొటెక్ట్ ద అమెరికన్స్. అండ్ బయట కంట్రీస్ నుండి ఎక్కువ మంది రాకుండా కొన్ని రూల్స్, సిటిజన్షిప్ తీసేసాడు పిల్లలకి, ఇలాంటివన్నీ ఉన్నాయి. సో దీస్ ఆల్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఆన్ రియల్ ఎస్టేట్. నౌ కమింగ్ టు 2025 అనేది, అకార్డింగ్ టు మై ఒపీనియన్, దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్, నెక్స్ట్ 3-4 monthsలో కొద్ది టీథింగ్ ప్రాబ్లమ్స్ సెటిల్ అయిపోయి దే విల్ కమ్ టు ఏ క్లియర్ క్లారిటీ. ఎందుకంటే అప్పటికి మేబీ తెలంగాణ ప్లాన్ ఫర్ 2000 మెగా ప్లాన్ ఫర్ 2050
ఫ్రమ్ 2025 to 2050, another 25 years. మీరు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు 1990స్లోనే 2020 విజన్ మాట్లాడారు. అప్పుడు ఒక 20-30 ఇయర్స్ విజన్ మాట్లాడారు. సో ఇప్పుడు దే ఆర్ టాకింగ్ అబౌట్ 2025, వేర్ ద ప్లానింగ్ ఈజ్ సెట్ టు బి డన్ కవరింగ్ ఆల్ ది 4 సైడ్స్ ఆఫ్ ది ఆర్ 5 జోన్స్, అంటే సెంట్రల్ జోన్, నార్త్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, సౌత్ జోన్. అన్ని జోన్లు కూడా ఇండివిజువల్గా సాటిలైట్ టౌన్షిప్ కానీ, ఐటీ కారిడార్ కానీ, స్పోర్ట్స్ సిటీ కానీ, హెల్త్ సిటీ కానీ, స్కిల్ యూనివర్సిటీ కానీ, ఇవన్నీ కూడా ప్లాన్ చేయమని చెప్పడం జరిగింది. సంబంధిత అధికారులు ప్లానింగ్ చేస్తున్నారు. మేబీ ఫైనల్ డ్రాఫ్ట్ నేను అనుకోవడం ఇంకో నెక్స్ట్ 2-3 మంత్స్లో రావచ్చు. వచ్చిన తర్వాత వీళ్ళు హ్యావ్ ఏ క్లారిటీ. అంతకుముందు హెచ్ఎండిఏ ప్లాన్ 2031 ఇచ్చినప్పుడు వీ హ్యాడ్ ఎ క్లియర్ డిస్ట్రిక్షన్ దట్ ఒక ఇయర్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఓఆర్ఆర్ వస్తుంది, అక్కడ ఐఆర్ వస్తుంది, అక్కడ RRR రావచ్చు, ఇక్కడ ఇండస్ట్రీ జోన్ రావచ్చు, ఇక్కడ ఫార్మసీ, ఇవన్నీ కూడా క్లారిటీ ఉన్నాయి. ఇప్పుడు ఆ క్లారిటీ అనేది మిస్సింగ్ గవర్నమెంట్ దగ్గర. సో ది డే ది స్టేట్ గవర్నమెంట్ సీఎం ఆర్ ది కన్సర్న్డ్ రెవెన్యూ వాట్ ఆర్ ద రిలేటెడ్ మినిస్టర్ వాళ్ళను క్లియర్ ఇండికేషన్ ఇస్తే పికప్ అవడానికి చాలా టైం పట్టదు. యాజ్ ఆఫ్ నో ఆ క్లారిటీ లేక ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ బిల్డర్స్ ఆర్ కన్ఫ్యూజ్ స్టేట్. మోస్ట్ ఆఫ్ ది బిల్డర్స్ అండ్ I think there are more than 10 lakh agents in Telangana, at least real estate agents, whether small or big, or professional, unprofessional, street broker or professional broker. దాదాపు 10 లక్షల పైనే ఉంటారు. ఈ 10 లక్షల మంది కూడా అవుట్ ఆఫ్ 75, 80, 85% ఆర్ నాట్ వెరీ హ్యాపీ, నాట్ డూయింగ్ వెల్. ఇది వాస్తవం. కానీ అట్లానే జీరో అయిపోయింది. ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ తక్కువైనా వాల్యూ వైజ్ పెరిగింది. సో ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ లేదు పెద్దగా, సేమ్ ఉంది, లేదా ఒక 2-3% తక్కువే ఉంది. బట్ ఇఫ్ యూ సీ ది వాల్యూ, ఐ థింక్ 12-15% పెరిగింది రెవెన్యూలో. అండ్ నౌ సీఎం ఈజ్ సెయింగ్ వన్ ఈజ్ హైడ్రా ఎఫెక్ట్ ఇంపాక్ట్ పడింది. తర్వాత ఇప్పుడు రిజిస్ట్రేషన్ రేట్స్, భూమి బేసిక్ రేట్స్ పెంచుతూ ఉంటున్నారు. డబల్ స్పిన్ అటాక్ అయిపోతుంది. సో పీపుల్ ఆర్ నాట్ వెరీ కీన్ టు ఇన్వెస్ట్. క్యాప్టివ్ కన్జంప్షన్ అయితే తప్ప ట్రేడింగ్ కానీ, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కానీ, రెంటల్ ఇన్కమ్ అని దే ఆర్ హోల్డింగ్ ఇట్. బికాస్ దే ఆర్ నాట్ క్లియర్ రేపొద్దు ఇది ఏ జోన్లోకి వస్తుంది, ఎఫ్టీఎల్లోకి వస్తుందా, బఫర్లోకి వస్తుందా. అఫ్కోర్స్ నాకు తెలిసి ఫస్ట్ 9 monthsకి, ఫస్ట్ 3 quartersకి, లాస్ట్ క్వార్టర్కి చాలా తేడా. లాస్ట్ క్వార్టర్లో దెర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ రిఫైన్మెంట్, ఫైన్ ట్యూనింగ్ జరిగింది. ఆ దీంట్లో ఏం చేశారంటే కొద్దిగా గవర్నమెంట్ కొన్ని ఏమైనా డిసిషన్ తీసుకుని ఉన్నా దాని కరెక్షన్ మెథడ్ పెట్టారు. ఓకే, కొత్తగా ఏ లీడర్ వచ్చినా హీ వాంట్స్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్, లీడర్గా చేయాలని తపన అన్నది ఉంటుంది. అది మంచిదే. ఆ చేయడంలో కొద్దిగా మెచ్యూరిటీ కానీ, ఎక్స్పీరియన్స్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. దర్ ఇంటెన్షన్ ఈజ్ గుడ్. నేను చాలాసార్లు చెప్పాను, తెలంగాణ ఇవ్వడం తప్పు కాదు, తెలంగాణ ఇచ్చే విధానం తప్పు. దీన్ని బట్టి చూసుకుంటే సీఎం గారి దగ్గర నుండి ఇప్పుడు లాస్ట్ 2-3 monthsలో నాకు కొద్దిగా చేంజ్ కనిపిస్తుంది. బట్ అనుకున్నంత చేంజ్ లేదు. ఐఎమ్ క్వైట్ షూర్ అండ్ కాన్ఫిడెంట్ దట్ నెక్స్ట్ 3-4 months, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయ్యే ముందు ఒక క్లారిటీ వచ్చి రియల్ ఎస్టేట్ విల్ బూమ్ అప్, అండ్ దట్ ఈస్ వాట్ వీ వాంట్. లెట్స్ విష్ ది గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఎ క్లియర్ డెసిషన్, గివ్ ఎ పర్ఫెక్ట్ డైరెక్షన్, క్లియర్ డైరెక్షన్, సో దట్ ది బిల్డర్స్ విల్ స్టార్ట్ ఇన్వెస్టింగ్. అండ్ ఫైల్స్ క్లియర్ అవడంలో కూడా కొద్దిగా డిలే ఉంది, దట్ కూడా ఇంప్రూవ్ చేస్తారు. రియల్ ఎస్టేట్ నాకు తెలిసి ఏ సీఎం కూడా రియల్ ఎస్టేట్ని పాడు చేయాలను, మార్కెట్ దింపాలనుకుంది. ఎందుకంటే నాకు తెలుసు రెవెన్యూ సోర్స్ షార్టెస్ట్ టైంలో హైయెస్ట్ రిటర్న్స్ వచ్చేది రియల్ ఎస్టేట్. సో ఐ డోంట్ ఈవెన్ సీఎం ఈజ్ పాజిటివ్. అది తీసుకునే డెసిషన్లో కొద్దిగా ఫైన్ ట్యూనింగ్, కరెక్షన్ కావాలి. అదైతే మాత్రం డెఫినెట్లీ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్ అనేది నా ఉద్దేశం. సో నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. మై ఫోన్ నంబర్ ఈస్ 9949579170, 9949579170. థ్యాంక్ యూ.